రాత్రి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తల్లి, చెల్లి, అమ్మ, అక్క, అన్న, ఏ పాపంలో ఉన్నావా నీవు? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది పాపములు జీవించి మరణమయ్యి నరకంలోనికి వెళ్ళడానికి కాదు. నిన్ను పిలుచుకుంటున్నాడు, నిన్ను ఏర్పరిచాడు. నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి, చీకట్లో నుండి నిన్ను ప్రకాశమానమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికి ఆ దేవాది దేవుడు తన మహిమను విడిచి, తన శాస్త్రాన్ని విడిచిపెట్టి, తన తేజస్సుని విడిచిపెట్టి, తన భోగ భాగ్యాలను విడిచిపెట్టి పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దేవదూతల యొక్క ఆరాధన పెట్టి నీ దగ్గరికి, భూమి మీదకి, నీ మధ్యకి దిగి వచ్చి నీకు రావలసినటువంటి అవమానాన్ని, నీకు చెందవలసినటువంటి ఆ శిక్షను, నీవు పొందుకోవలసినటువంటి ఆ యొక్క అవమానాన్ని, ఆ నిందలను ఆయన మీద వేసుకుని వీపంతా అప్పగించాడు, దేహమంతా అప్పగించాడు, చెంపలను అప్పగించాడు, తలను అప్పగించాడు, చేతులను అప్పగించాడు, కాళ్ళను అప్పగించాడు, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. సొగసైనను లేదు ఆయనకి, స్వరూపమైనను లేదు ఆయనలో. సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకే కార్చిన దేవుడు నిన్నంతగా ప్రేమించాడు. ఎవరు నిన్నంతగా ప్రేమించలా? నీ తల్లి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తోడబుట్టిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఉండరు, ఉండవారు, ఉండరిక. యేసు ఒక్కడే నీ కొరకు రక్తం చిందించి నీ పాపమును ఆయన మీద వేసుకున్న దేవుడు. ఈ రాత్రి గమనించు, ఈ రాత్రి గ్రహించు, ఈ రాత్రి గుర్తుపెట్టుకో. నేను పిలుస్తున్నాడు ఆయన. నేను ఎంతగానో ప్రేమించి దినమెల్లా చేతులు చాపి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. ఇదే మొదటి అవకాశం, ఇదే మధ్య అవకాశం, ఇదే చివరి అవకాశముగా దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వచ్చి ఆయనను నీవు తన సొంత రక్షకునిగా, నీ తండ్రిగా, నీ స్నేహితుడిగా, నీ అన్నగా నువ్వు స్వీకరించగలిగితే నిత్య జీవములో పాత్రగా నిన్ను నిలబెడతాడు. వారసురా